శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ ఏకాదశోధ్యాయ శివపూజా విధి. ఋషయ ఊచు సూత మహాభాగా వ్యాసశిష్య నమోస్తుతే శ్రావితాద్యాద్భుత శైవకథా పరమపావని తత్రాద్భుత మహాదివ్య లింగోత్పత్తి శ్రుతా శుభా శ్రుత్వా యస్యాః ప్రభావం చ దుఃఖనాశో భవేదిహ బ్రహ్మ నారద సంవాదమనుసృత్య దయానిధే శివార్చన విధిం బ్రూహి ఏన తుష్టో భవేచ్చివః బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః శూద్రైర్వా పూజ్యతే శివః కథం కార్యం చ తద్బ్రూహి యథా వ్యాస ముఖాచ్యుతం తచ్చుత్వా వచనం తేషాం శర్మదం శృతిసమ్మతం ఉవాచ సకలం ప్రీత్యా మునిప్రస్వానుసారతః. ఋషులిట్లు పలికిరి, ఓ సూత మహాత్మా, వ్యాస శిష్యుడవగు నీకు నమస్కారము. నీవు అద్భుతము పరమ పావనము అగు శివకథను వినిపించితివి. దాని యందు మేము మిక్కిలి దివ్యము శుభకరమునగు లింగావిర్భావమును వింటిమి. ఈ గాథను విన్నచో ఆ ప్రభావము వలన ఈ సంసారములో దుఃఖము నశించును. ఓ దయాసముద్ర, నీవు బ్రహ్మ నారద సంవాదమును స్మరించి శివునకు ప్రీతికరమగు అర్చనా విధిని చెప్పుము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు శివుని పూజింతురు. ఈ పూజను ఎట్లు చేయవలెను? నీవు వ్యాసుని ముఖము నుండి విన్న ఆ పూజా విధిని చెప్పుము. సుఖకరము వేద సమ్మతమునగు వారి ఆ మాటలను విని సూతుడు ప్రీతితో మునుల ప్రశ్నకు అనురూపముగా సర్వమును బోధించెను. సూతౌవాచ సాధుపృష్టం భవద్భిశ్చ తద్రహస్యం మునీశ్వరాః తదహం కథయామ్యద్య యదా బుద్ధి యథా శృతం భవద్భిః పృచ్యతే తద్వత్తదా వ్యాసేన వై పురా పృష్టం సనత్కుమారాయ తచ్చుత్వం హ్యుపమన్యునా తతో వ్యాసేన వైశ్రుత్వా శివపూజాదికం చ యత్ మహ్యం చ పాఠితం తేన లోకానాం హితకామ్యయా తచ్చుత్వం చైవ కృష్ణేన హ్యుపమన్యోర్మహాత్మనః తదహం కథయిష్యామి యథా బ్రహ్మ వదత్పురా. సూతుడిట్లు పలికెను, ఓ మునీశ్వరులారా, శివపూజ రహస్యమును గూర్చి మీరు చక్కగా ప్రశ్నించితిరి. నేనా విషయమును ఇప్పుడు నేను విన్నదానికి అనురూపముగా నా బుద్ధికి అందినంత వరకును చెప్పెదను. మీరు నన్ను అడిగిన తీరుననే పూర్వము వ్యాసుడు సనత్కుమారుని అడిగెను. ఆ ప్రసంగమును ఉపమన్యుడు కూడా వినెను. వ్యాసుడు శివపూజాదులను విని లోకములకు హితమును చేయగోరి నాకు బోధించినాడు. మహాత్ముడగు ఉపమన్యుని నుండి దానిని శ్రీకృష్ణుడు వినెను. పూర్వము బ్రహ్మచే చెప్పబడిన ఆ విషయమును నేను చెప్పగలను. బ్రహ్మౌవాచ శృణు నారద వక్ష్యామి సంక్షేపాల్లింగ పూజనం వక్తుం వర్షశతేనాపి న సఖ్యం విస్తరాన్ మునే ఏవం తు శాంకరం రూపం సుఖం స్వచ్ఛం సనాతనం పూజయేత్ పరయా భక్త్యా సర్వకామ ఫలాప్తయే దారిద్ర్యం రోగదుఃఖం చ పీడనం శత్రు సంభవం పాపం చతుర్విధం తావద్యావన్నార్చయతే శివం సంపూజితే శివే దేవే సర్వదుఃఖం విలీయతే సంపద్యతే సుఖం సర్వం పశ్చాన్ముక్తిరవాప్యతే. బ్రహ్మ ఇట్లు పలికెను, నారద, లింగ పూజను సంక్షేపముగా చెప్పెదను వినుము. ఓ మహర్షి, దానిని విస్తరముగా చెప్పుటకు 100 సంవత్సరములైనను చాలదు. మానవుడు సర్వకామనలను పొందుట కొరకై పరాభక్తితో సుఖకరము శుద్ధము సనాతనమునగు శంకరుని లింగ రూపమును ఈ తీరున పూజించవలెను. దారిద్ర్యము రోగము దుఃఖము శత్రుపీడ అనే 4 విధముల పాపఫలములు మానవునకు శివుని అర్చించినంత వరకు మాత్రమే ఉండును. మహాదేవుని పూజించినచో దుఃఖములన్నీ తొలగి సర్వసుఖములు కలుగును. మరణించిన తర్వాత ముక్తి కలుగును. యో వై మానుష్యమాశ్రిత్య ముఖ్యం సంతానత సుఖం తేన పూజ్యో మహాదేవ సర్వకార్యర్థ సాధకః బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రాశ్చ విధివత్క్రమాత్ శంకరార్చాం ప్రకుర్వంతు సర్వకామార్థ సిద్ధయే ప్రాతఃకాలే సముత్థాయ ముహూర్తే బ్రహ్మసంజ్ఞకే గురోశ్చ స్మరణం కృత్వా శంభోశ్చైవ తథా పునః తీర్థానాం స్మరణం కృత్వా ధ్యానం చైవ హరేరపి మమాపి నిర్జరానాం వై మున్యాదీనాం తథా మునే. మానుష దేహమును పొందిన ఏ వ్యక్తి ప్రధానముగా సంతాన సుఖమును కాంక్షించునో అట్టివాడు సర్వకార్యములను సిద్ధింపజేయు మహాదేవుని కొలువవలెను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కామనలన్నీ ఈడేరుటకై శంకరుని పూజించవలెను. ఓ మహర్షి, ఉదయమే బ్రహ్మముహూర్తమునందు లేచి గురువును శంభుని పునఃపునః స్మరించి తీర్థములను స్మరించి హరిని నన్ను దేవతలను మరియు మునులను ధ్యానించవలెను.
తతస్తోత్రం శుభం నామ గృహ్ణీయాద్ విధిపూర్వకం తతోత్థాయ మలోత్సర్గం దక్షిణస్యాం చరేద్దిశి ఏకాంతే తు విధిం కుర్యాన్ మలోత్సర్గస్య యచ్రుతం తదేవ కథయామ్యద్య శృణాధాయ మనోమునే శుద్ధామృతం ద్విజో లిప్యాత్పంచ వారం విశుద్ధయే క్షత్రియశ్చ చతుర్వారం వైశ్యో వారత్రయం తథా శూద్రో ద్వివారం చ మృదం గృహ్ణీయాద్ ద్విధి శుద్ధయే గుదేవాద సకృల్లింగే వారమేకం ప్రయత్నతః. తరువాత స్తోత్రములను పఠించి పవిత్రమగు నామమును యథావిధిగా జపించవలెను. తరువాత లేచి మల విసర్జన కొరకు దక్షిణము వైపునకు వెళ్ళవలెను. ఏకాంతములో మల విసర్జన చేయవలెను. ఓ మహర్షి, ఆ విధిని ఇప్పుడు చెప్పెదను. మనస్సును లగ్నము చేసి వినుము. బ్రాహ్మణుడు శుద్ధి కొరకు శుద్ధమగు మట్టిని 5 సార్లు, క్షత్రియుడు 4 సార్లు, వైశ్యుడు 3 సార్లు, శూద్రుడు 2 సార్లు గుదమును లేపము చేయవలెను. ఒకసారి గుహ్యమును ప్రయత్నముతో లేపము చేయవలెను. దశవారం వామహస్తే సప్తవారం ద్వయోస్తదా ప్రత్యేకం పాదయోస్తాత త్రివారం కరయోః పునః స్త్రీభిశ్చ శూద్రవత్కార్యం మృదా గ్రహణముత్తమం హస్తౌ పాదౌ చ ప్రక్షాళ్య పూర్వవన్మృదమాహరేత్ దంతకాష్టం తతః కుర్యాత్ సవర్ణస్క్రమతో నరః విప్రః కుర్యాద్దంతం కాష్టం 12 మానతః ఏకాదశాంగులం రాజా వైశ్యః కుర్యాద్ దశాంగులం శూద్రో 9 కుర్యాదితి మానమిదం స్మృతం. వత్స, ఎడమ చేతిని 10 సార్లు, 2 చేతులను 7 సార్లు, పాదములను ఒక్కొక్క పర్యాయము, మరలా చేతులను 3 సార్లు ప్రక్షాళనము చేయవలెను. స్త్రీలు శూద్రుల వలనే చేయవలెను. మట్టి శుద్ధికి ఉత్తమము. చేతులను పాదములను మట్టితో శుద్ధి చేయవలెను. తరువాత మానవుడు తన వర్ణమునకు తగ్గ దంతకాష్టముతో దంతములను శుద్ధి చేయవలెను. బ్రాహ్మణుడు 12 అంగుళముల కాష్టమును, క్షత్రియుడు 11 అంగుళముల కాష్టములను, వైశ్యుడు 10 అంగుళముల కాష్టమును, శూద్రుడు 9 అంగుళముల కాష్టమును ఉపయోగించవలెను. కాలదోషం విచార్యైవ మనుద్రష్టం వివర్జయేత్ షష్ట్యాద్యా మాశ్చ నవమి వ్రతమస్తం రవేర్దినం తథా శ్రాద్ధ దినం తాత నిషిద్ధం రథధావనే స్నానం తు విధివత్కార్యం తీర్థాదిషు క్రమేణ తు దేశకాల విశేషణ స్నానం కార్యం సమంత్రకం ఆచమ్య ప్రథమం తత్ర ధౌతవస్త్రం చ ధారయేత్ ఏకాంతే సుస్థలే స్థిత్వా సంధ్యా విధిమధాచరేత్ యథాయోగ్యం విధిం కృత్వా పూజా విధిమధారభేత్. కాలదోషమును విచారించి మనువు చెప్పిన విధముగా షష్ఠి, పాడ్యమి, అమావాస్య, నవమి, వ్రతదినము, సూర్యాస్తమయ కాలము, ఆదివారము మరియు శ్రాద్ధ దినములలో దంతధావనము కాష్టముతో నిషిద్ధము. తీర్థములలో యథావిధిగా స్నానమును చేయవలెను. దేశ కాలములను బట్టి సమంత్రకముగా స్నానమును చేయవలెను. తరువాత ఏకాంతములో మంచి చోట కూర్చుండి సంధ్యను ఆచరించవలెను. తర్వాత యోగ్యతను బట్టి నిత్య విధిని పూర్తి చేసుకొని తరువాత పూజా విధిని ఆరంభించవలెను. మనస్తు సుస్థిరం కృత్వా పూజాగారం ప్రవిశ్య చ పూజా విధిం సమాదాయం శ్వాసనే హ్యుపవిశ్య వై న్యాసాదికం విధాయదౌ పూజయేత్ క్రమశో హరం ప్రథమం చ గణాధీశం ద్వారపాలాంస్తదైవ చ దిక్పాలాంశ్చ సుసంపూజ్య పశ్చాత్ పీఠం ప్రకల్పయేత్ అధవాష్టదలం కృత్వా పూజాద్రవ్య సమీప్యతః ఉపవిశ్య తతస్తత్ర ఉపవేశ్య శివం ప్రభుం ఆచమనత్రయం కృత్వా ప్రక్షాళ్వచ పునః కరౌ ప్రాణాయామత్రయం కృత్వా మధ్యే ధ్యాయేచ్చ త్రయంబకం పంచవక్త్రం దశభుజం శుద్ధస్ఫటిక సన్నిభం సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్ర చర్మోత్తరీయకం. మనస్సును నిశ్చలముగా చేసుకొని పూజాగృహంలో ప్రవేశించి పూజా విధిని ఆరంభించుటకై మంచి ఆసనముపై కూర్చుండి న్యాసాదులను ఆచరించి శివుని క్రమముగా పూజించవలెను. ముందుగా గణపతిని, ద్వారపాలకులను, దిక్పాలకులను చక్కగా పూజించి పీఠమును ఏర్పాటు చేయవలెను. లేదా అష్టదళ పద్మమును పూజా ద్రవ్యములకు సమీపమునందు రచించి అక్కడ కూర్చుండి శివప్రభువును కూర్చుండబెట్టి 3 సార్లు ఆచమనమును చేసి మరలా చేతులను శుద్ధి చేసుకొని 3 ప్రాణాయామములను చేయవలెను. వాటి మధ్యలో 3 కన్నులు, 5 ముఖములు, 10 చేతులు కలిగి స్వచ్ఛమగు స్ఫటికము వలె భాసించునట్టియు సర్వాభరణములు కలిగినట్టియు వ్యాఘ్ర చర్మము ఉత్తరీయముగా కల శివుని ధ్యానించవలెను.
తస్య సారూప్యతాం స్మృత్వా దహేత్ పాపం నరస్సదా శివం తతః సముత్థాప్య పూజయేత్ పరమేశ్వరం దేహం శుద్ధి తతః కృత్వా మూలమంత్రం న్యసేత్క్రమాత్ సర్వత్ర ప్రణవేనైవ షడంగ న్యాసమాచరేత్ కృత్వా హృది ప్రయోగం చ తతః పూజాం సమారభేత్ పాద్యార్ఘ్యాచమనార్థం చ పాత్రాణి చ ప్రకల్పయేత్ స్థాపయేద్ వివిధాన్ కుంభాన్ నవధీమాన్యథా విధి దర్భైరాచ్ఛాద్య తైవరేవ సంస్థాప్యాభుక్ష వారిన తేషు తేషు చ సర్వేషు క్షిపేత్తోయం సుశీలతం. శివునితో సదా సారూప్యమును భావించి మానవుడు పాపములను పోగొట్టుకొనవలెను. అప్పుడు పరమేశ్వరుడు శివుని ఆహ్వానించి పూజించవలెను. శరీరమును పవిత్రము చేసుకొని వరుసగా మూలమంత్ర న్యాసమును చేయవలెను. ఓంకారముతో 6 అంగన్యాసములను చేయవలెను. పూజా ప్రయోగమును మనసునందిడుకొని పూజను ఆరంభించవలెను. పాద్య అర్ఘ్య ఆచమనముల కొరకు పాత్రలను ఉంచవలెను. బుద్ధిమంతుడు యథావిధిగా 9 విభిన్న కలశములను ఉంచవలెను. వాటిని దర్భలయందుంచి దర్భలతో కప్పి జలముతో ప్రోక్షించి ఆ కలశములన్నిటి యందు చల్లని నీటిని పోయవలెను. ప్రణవేన క్షిపేత్తేషు ద్రవ్యాన్యాలోక్య బుద్ధిమాన్ ఉసీరం చందనం చేవ పాద్యేతు పరికల్పయేత్ జాతీకం కలకర్పూర వటమూల తమాలకం చూర్ణయిత్వా యథాన్యాయం క్షిపే దాచమనీయకే ఏతత్ సర్వేషు పాత్రేషు దాపయేత్ చందనాన్వితం పార్శ్వయోర్దేవదేవస్య నందీశం తు సమర్చయేత్ గంధైర్ధూపైస్తదా దీపైర్వివిధైః పూజయేచ్చివం లింగశుద్ధిం తతః కృత్వా ముదాయుక్తో నరస్తదా యథోచితం తు మంత్రౌఘైః ప్రణవాది నమోంతకైః కల్పయేదాసనం స్వస్తి పద్మాది ప్రణవేనతు. బుద్ధిమంతుడగు సాధకుడు ప్రణవమును ఉచ్చరించి ఆ కలశములలో ద్రవ్యములను ఉంచవలెను. పాద్య కలశమునందు ఉసీరము అనగా మట్టివేరును చందనమును వేయవలెను. మల్లె మిరియాలు కర్పూరము మర్రి చెట్టు వ్రేళ్లు మరియు తమలపాకులను చూర్ణము చేసి ఆచమన కలశమునందు ఉంచవలెను. మిగిలిన కలశములనన్నింటి యందు చందనమును వేయవలెను. దేవదేవుని పార్శ్వములయందు నందీశ్వరుని అర్చించవలెను. శివుని గంధము ధూపము దీపము ఇత్యాది ఉపచారములతో పూజించవలెను. తరువాత లింగము నుండి నిర్మాల్యమును తీసివేసి సాధకుడు ప్రీతితో కూడినవాడై ఓంకారమును ఆదియందు నమః అంతమునందు గల మంత్రములతో యథోచితముగా స్వస్తికాసనము పద్మాసనము ఇత్యాదులను కల్పించవలెను. తస్మాత్ పూర్వదిశం సాక్షా దనిమామయమక్షరం లఘిమా దక్షిణం చేవ మహిమా పశ్చిమం తథా ప్రాప్తిశ్చైవోత్తరం పత్రం ప్రాకామ్యం పావకస్య చ ఈసిత్వం నైరుతం పత్రం వసిత్వం వాయుగోచరే సర్వజ్ఞత్వం తథైసాన్యం కర్ణికా సోమ ఉచ్యతే సోమస్యాధస్తథా సూర్యస్తస్యాధః పావకస్త్వయం ధర్మాదీనపి తస్యాధో భావతః కల్పయేత్ క్రమాత్ అవ్యక్తాది చతుర్దిక్షు సోమస్యాంతే గుణత్రయం సజ్జోజాతం ప్రవక్ష్యామిత్యావాహ్య పరమేశ్వరం. ఆ పద్మము యొక్క తూర్పు దిక్కున గల పత్రము నాశము లేని అనిమా అనే సిద్ధి సూక్ష్మరూపధర శక్తి అనియు, దక్షిణ పత్రము లఘిమ అనగా మిక్కిలి తేలిక అయ్యే శక్తి అనియు, పశ్చిమ పత్రము మహిమ పెద్ద రూపమును దర్శించగలిగే శక్తి అనియు, ఉత్తర పత్రము ప్రాప్తి ఏ వస్తువునైనను పొందగలిగే శక్తి అనియు, ఆగ్నేయ పత్రము ప్రాకామ్యము అమోఘ సంకల్ప శక్తి అనియు, నైరుత పత్రము ఈసిత్వము సర్వోత్కృష్టతత్వము అనియు, వాయువ్య పత్రము వసిత్వము అనగా జితేంద్రియ తత్వము అనియు, ఈశాన్య పత్రము సర్వజ్ఞత్వమనియు కర్ణిక చంద్రుడనియు చెప్పబడిను. చంద్రునికి క్రింద సూర్యుడు, ఆ క్రింద అగ్ని గలరు. ఆ క్రింద ధర్మార్థ కామమోక్షములను భావన చేయవలెను. 4 దిక్కుల యందు అవ్యక్తము మహత్తత్వము అహంకారము పంచభూతములు అను తత్వములను, చంద్రునికి పైన త్రిగుణములను భావన చేయవలెను. సజ్జోజాతం ప్రవక్ష్యామి అను మంత్రముతో పరమేశ్వరుని ఆవాహన చేయవలెను. వామదేవేన మంత్రేణ తిష్టేచ్చై వాసవనోపరి సాన్నిధ్యం రుద్రగాయత్ర్య అఘోరేణ నిరోధయేత్ ఈశానం సర్వవిద్యానామితి మంత్రేణ పూజయేత్ పాద్యమాచమనీయం చ విధాయార్ఘ్యం ప్రదాపయేత్ స్నాపయేద్విధినా రుద్రం గంధచందన వారిన
పంచగవ్య విధానేన గృహ్యా పాత్రేభిమంత్ర్య చ ప్రణవేనైవ గవ్యేన స్నాపయేత్ పయసాచతం దధ్నా చ మధునా చైవ తథా చేక్షురసనత్తు ఘృతేన తు యథా పూజ్య సర్వకామహితావహం. వామదేవాయ అను మంత్రముతో శివునకు ఆసనమును ఇయ్యవలెను. తత్పురుషాయ అనే మంత్రముతో శివుని ధ్యానించి అఘోరేభ్య అను మంత్రముతో శివుని స్థిరుని చేయవలెను. ఈశానం సర్వవిద్యానాం అను మంత్రముతో పూజించవలెను. పాద్యమును ఆచమనమును అర్ఘ్యమును ఇయ్యవలెను. గంధ జలముతో రుద్రుని యథావిధిగా అభిషేకించవలెను. పంచగవ్యములను పాత్రలో ఉంచి ప్రణవముతో అభిమంత్రించి అభిషేకించవలెను. మరియు ఆవు పాలతో అభిషేకించవలెను. పెరుగు, తేనె, చెరుకు రసము, నేయి అను ద్రవ్యములతో అభిషేకించినచో కామనలన్నీ ఈడేరి హితము చేకూరును. పుణ్యద్రవ్యైర్మహాదేవం ప్రణవేనాభిషేచయేత్ పవిత్ర జల భాండేషు మంత్రైస్తోయం క్షిపేత్తతః శుద్ధీకృత్య యథాన్యాయం సితవస్త్రేణ సాధకః తావద్దూరం న కర్తవ్యం న యావచ్చందనం క్షిపేత్ తందులైః సుందరైస్తత్ర పూజయేచ్చంకరం ముదా కూసాపా మార్గ కర్పూర జాతి చంపక పాటలైః కరవీరైః సితైశ్చేవ మల్లికాక మలోత్పతైః అపూర్వ పుష్పైర్వివిధైశ్చ నందనాథ్యైస్తదైవ చ. పుణ్యద్రవ్యములతో ప్రణవోచ్చారణ పూర్వకముగా మహాదేవుని అభిషేకించవలెను. తరువాత పవిత్ర కలశములయందు మంత్రపూర్వకముగా జలమును ఉంచవలెను. సాధకుడు ఆ జలమును తెల్లని వస్త్రముతో వడకట్టి శుద్ధి చేయవలెను. శివునకు చందనమును అర్పించు వరకు ఆ జలమును దూరము చేయరాదు. అప్పుడు శంకరుని ఆనందముగా చక్కని అక్షతలతో పూజించవలెను. దర్భలు, అపామార్గ పుష్పములు, తెల్లని మల్లెలు, ముద్ద సంపెంగెలు, పాటల పుష్పములు, తెల్ల గన్నేరు పువ్వులు, మల్లెలు, పద్మములు, కలువలు ఇత్యాది వివిధ పుష్పములతో చందనాదులతో పూజించవలెను. జలేన జలధారం చ కల్పయేత్ పరమేశ్వరే పాత్రైశ్చ వివిధైర్దేవం స్నాపయేచ్చ మహేశ్వరం. మంత్రపూర్వం ప్రకర్తవ్య పూజా సర్వఫలప్రద మంత్రాంశ తుభ్యం తాంస్తాత సర్వకామార్థ సిద్ధయే. ప్రవక్ష్యామి సమాసేన సావధానతయా శృణు పావమానేన మంత్రేణ తథా వాగ్మ ఇత్యనేన చ రుద్రేణ నీలరుద్రేణ సుశుక్లేన శుభేన చ హోతారేణ తథా శీర్ష శుభేనాదర్వణేన చ శాంత్యావాధ పునఃశాంత్యా భారుండారుణేన చ అర్ధాభీష్టేన సామ్నా చ తథా దేవవ్రతేన చ రథం తరేణ పురుషేణ సూక్తేన యుక్తేన చ మృత్యుంజయేన మంత్రేణ తథా పంచాక్షరేణ చ జలాధార సహస్రేణ శతైనైకోత్తరేణ వా కర్తవ్య వేదమార్గేణ నామభిర్వివిధా వా పునః. పరమేశ్వరునిపై పడునట్లు జలధారను కల్పించవలెను. వివిధ కలశములలోని జలముతో మహేశ్వరునకు అభిషేకము చేయవలెను. సమంత్రకముగా చేసే పూజ సర్వ ఫలములను ఇచ్చును. ఓ వత్స, కోర్కెలన్నీయు ఈడేరుట కొరకై నీకు ఆ మంత్రములను సంగ్రహముగా చెప్పెదను. సావధానముగా వినుము. పవమాన సూక్తము, వాగ్మే ఇత్యాది మంత్రము, రుద్ర నీలరుద్ర మంత్రములు, శుక్ల యజుర్వేద మంత్రములు, శుభకరములగు ఋగ్వేద మంత్రములు మరియు అధర్వ శీర్ష మంత్రములు, వివిధ వేదశాఖలలోని శాంతి మంత్రములు, భరుండ మంత్రములు, అరుణ మంత్రములు, అర్ధాభీష్ట సామ దేవ వ్రతసామ, రథంతర సామ, పురుష సూక్తము, మృత్యుంజయ మంత్రము, పంచాక్షరి ఇత్యాది మంత్రములతో 1000 జలధారలతో లేదా 108 జలధారలతో అభిషేకించవలెను. ఇది వేద మార్గము. నామములతోనైనను పూజించవలెను. తతశ్చందన పుష్పాది రోపణీయం శివోపరి దాపయేత్ ప్రణవేనైవ ముఖవాసాదికం తథా తతస్ఫటిక సంకాసం దేవం నిష్కలమక్షయం కారణం సర్వలోకానాం సర్వలోకమయం పరం బ్రహ్మేంద్రోపేంద్ర విష్ణ్వాద్వైరపి దేవైరగోచరం వేద విద్భిర్తి వేదాంతే త్వగోచరమితి స్మృతం ఆది మధ్యాంతరహితం భేషజం సర్వరోగిణాం శివతత్వమితి ఖ్యాతం శివలింగే వ్యవస్థితం ప్రణవేనైవ మంత్రేణ పూజయే లింగమూర్ధని. తరువాత చందనము, పుష్పములు, తాంబూలము మొదలగు వాటిని శివునకు ఓంకారముతో అర్పించవలెను. తరువాత స్ఫటికము వలె తెల్లనివాడు, అంశములు లేనివాడు, నాశము లేనివాడు, సర్వలోకములకు కారణుడు, సర్వలోక స్వరూపుడు, సర్వోత్కృష్టుడు,
బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రులకు, విష్ణువు మొదలగు దేవతలకు కూడా గోచరము కానివాడు, ఉపనిషత్తులలో వేదవేత్తలచే అగోచరుడు అని వర్ణింపబడినవాడు, ఆది మధ్యము అంతములు లేనివాడు, సర్వరోగములకు వైద్యుడు, సర్వమంగళకరముకు తత్వమని ప్రఖ్యాతిగాంచినవాడు, శివలింగమునందుండువాడు అగు మహాదేవుని లింగమునందు ఓంకారముచే పూజించవలెను. ధూపైర్దీపైశ్చ నైవేద్యైస్తాంబూలై సుందరైస్తథా నీరాజనేన రమ్యేన యథోక్త విధినా తతః నమస్కారై సవైశ్చాన్యైర్మంత్రైర్నానావిధైరపి అర్ఘ్యం దత్వా తు పుష్పాని పాదయో సువికీర్య చ ప్రణిపత్య చ దేవేశ మాత్మానారధ ఏచ్చివం హస్తే గృహీత్వా పుష్పాని సముత్థాయ కృతాంజలిః ప్రార్థయేత్ పునరీశానాం మంత్రేనానేన శంకరం అజ్ఞానాద్యదివాజ్ఞాన జ్ఞపపూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర. ధూప దీప నైవేద్యములతో, అందమగు తాంబూలములతో మరియు రమ్యమగు నీరాజనముతో యథావిధిగా పూజించిన తరువాత నమస్కారమును చేసి ఇతర మంత్రములతో స్తుతించి అర్ఘ్యమును ఇచ్చి పాదముల యందు పుష్పములను జల్లి సాష్టాంగ ప్రణామమును చేసి మనస్సులో దేవదేవుడగు శివుని ధ్యానించవలెను. చేతిలో పుష్పములను తీసుకొని లేచి నిలబడి దోసిలి యొగ్గి ఈ క్రింది మంత్రముతో మరలా శంకరుని ప్రార్థించవలెను. హే శంకర, తెలిసి గాని తెలియక గాని నేను చేసిన జప పూజాదులు నీ దయచే సఫలమగుగాక. పఠిత్వైవం చ పుష్పాని శివోపరి ముదాన్యసేత్ స్వస్త్యయనం తతః కృత్వా హ్యాశిషో వివిధాస్తదా మార్జనం తు తతః కార్యం శివస్యోపరి వై పునః నమస్కారం తతః క్షాంతిం పునరాచమనాయ చ అఘోచ్చారణముచ్చార్య నమస్కారం ప్రకల్పయేత్ ప్రార్థయేచ్చ పునస్తత్ర సర్వభావ సమన్వితః శివే భక్తి శివే భక్తిర్భవే భవే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఇది సంప్రార్థ్య దేవేశం సర్వసిద్ధి ప్రదాయకం పూజయేత్ పరయా భక్త్యా గలనాదైర్విశేషతః. ఈ విధముగా పఠించి ఆ పుష్పములను ఆనందముతో శివునిపై ఉంచవలెను. తరువాత స్వస్తి మంత్రములను పఠించి వివిధములగు ఆశీస్సులను కోరవలెను. తరువాత శివునిపై మరలా జలమును ప్రోక్షించవలెను. తరువాత నమస్కారము చేసి అపరాధ క్షమాపణను చెప్పి మరలా ఆచమనమును చేయవలెను. అఘోర మంత్రమును ఉచ్చరించి నమస్కారమును చేయవలెను. మరలా పూర్ణ శ్రద్ధతో కూడి ప్రార్థించవలెను. ప్రతి జన్మలో శివుని యందు దృఢమగు భక్తి కలుగవలెను. నాకు మరి ఒక శరణు లేదు, నీవే నాకు శరణు. సర్వసిద్ధులను ఇచ్చే దేవదేవుని ఈ తీరున ప్రార్థించి జయ జయధ్వానములను చేయుచు పరమశ్రద్ధతో పూజించవలెను. నమస్కారం తతకృత్వా పరివార గణైః సహ ప్రహర్షమతులం లబ్ధ్వా కార్యం కుర్యాద్యథాసుఖం ఏవం యః పూజయే నిత్యం శివభక్తి పరాయణః తస్య వై సకలా సిద్ధిర్జాయతే తు పదే పదే వాగ్మీ స జాయతే తస్య మనోభీష్ట ఫలం ధ్రువం రోగం దుఃఖం చ శోకం చ శుద్వేగం కృత్రిమం తథా కౌటిల్యం చ గరం చేవ యద్యుద్ధుఃఖముపస్థితం తద్దుఃఖం నాశయత్యేవ శివకరః పరః. తరువాత కుటుంబం సభ్యులతో కలిసి నమస్కరించి గొప్ప ఆనందమును పొంది సుఖముగా మిగిలిన కార్యములను చేసుకొనవలెను. ఈ విధముగా ఎవడైతే శివభక్తితో నిండిన హృదయము గలవాడై నిత్యము పూజించునో వానికి అడుగడుగున అన్ని కార్యములు సిద్ధించును. అతడు గొప్ప వక్తయగును. అతని మనస్సులోని కోర్కెలన్నీ నిశ్చయముగా నీడేరును. రోగము, శోకము, కృత్రిమమగు ఉద్వేగము, మోసము, విషము ఇత్యాది ఆపదలు ఏవి సంప్రాప్తమైనను పరమ మంగళకరుడగు శివుడు ఆ దుఃఖములను నిశ్చయముగా నాశనము చేయును. కళ్యాణం జాయతే తస్య శుక్లపక్షే యథాశసి వర్ధతే సద్గుణస్తత్ర ధ్రువం శంకర పూజనాత్ ఇది పూజా విధి శంభో ప్రోక్తస్తే మునిసత్తమ అతః పరం చ శుశ్రూషు కిం ప్రష్టాసి చ నారద. శంకరుని పూజించు భక్తునికి మంగళములు కలుగును. అతని సద్గుణము శుక్లపక్షమునందలి చంద్రుని వలె వృద్ధి నందును. ఓ మహర్షి నారద, నీకింతవరకు శివ పూజా విధిని చెప్పితిని. ఇంకనూ వినే కోరికయున్నచో ప్రశ్నించుము. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే శివపూజా విధి వర్ణనం నామ ఏకాదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రెండవదియగు రుద్ర సంహితయందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండంలోని శివపూజా విధివర్ణనమనే 11వ అధ్యాయము ముగిసినది.